ఉమ్మడి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా విభజన తర్వాత రఘురాం గారు లాంటి పెద్దలు సీనియర్ నాయకుల తర్వాత జిల్లా బాధ్యతలు స్వీకరిస్తున్న గద్దె అమరావతి గారికి మొత్తం జిల్లా కార్యవర్గానికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఇందాక వెంకన్న గారు గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పారు. అలాగే సోదరుడు బాలకోటయ్య గారు మాతృ సమానురాలు అనే విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ మనం నెట్టం రఘురాం గారి ఆధ్వర్యంలో గత ప్రతిపక్ష సమయంలో భారీగా పోరాడి 100% రిజల్ట్ ఇచ్చిన అధ్యక్షులుగా నెట్టూరు రఘురాం గారిని ముందుగా మనం అభినందించాలి. ధన్యవాదాలు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నాయకులందరూ కలిసికట్టుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయంలో ముఖ్య పాత్ర పోషించిన మీరందరూ ఇవాళ తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మేమందరం గెలిచామంటే అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వల్లే. ఎందుకంటే ఆ రోజు ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్న మీరు పార్టీని మీ భుజస్కంధాల మీద నడిపించి మమ్మల్ని అందరినీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తులందరూ మీరందరూ అటువంటి వ్యక్తులతో ఈ సమావేశం ఇవాళ జిల్లా అధ్యక్షురాలుగా గద్దె కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచో తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా ఉన్న గద్దె అమరావతి గారు, అది కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఒక మహిళా అధ్యక్షుడు. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే అంటూ ఉంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ పనిచేస్తే పురుషుల కన్నా బ్రహ్మాండంగా పనిచేస్తారని. అటువంటి అదృష్టం మనకి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ అధ్యక్షురాలుగా ఒక మహిళను, అందులో కూడా క్రమశిక్షణ గల కుటుంబం నుంచి ఎప్పుడూ కూడా ఒక్క చిన్న మాట కూడా దాటని జవదాటని కుటుంబాల నుంచి వచ్చిన అమరావతి గారు రావటం, అంతేకాకుండా చిట్టిబాబు నిజంగా ఆ రోజు కొండపల్లి మున్సిపాలిటీ మనం ప్రతిపక్షంలో ఉండగా ఘన విజయం సాధించాం. ఆ ఘన విజయం ముందు అప్పుడే మనం మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబుని మనం ఆ రోజు అనుకున్నాం. కానీ ఆ రోజు కొన్ని కోర్టులకు వెళ్ళిన పరిస్థితుల వల్ల అతను కాకపోయినా చైర్మన్ అయి 3-4 నెలలు అయినా 4 సంవత్సరాల సమయం పోయినా కూడా క్రమశిక్షణగా తెలుగుదేశం కార్యకర్తకుండా ఉండి ఉన్నందుకు ప్రధాన కార్యదర్శి బలం వచ్చినందుకు ఇద్దరిని, అంతేకాకుండా ఎంతో మంది మహానాయకులు మీరందరినీ కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఎక్సైజ్ చేసి జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. ఆ జిల్లా కమిటీని ప్రధాన ఎన్నికల సంఘం అధ్యక్షుడుగా ఉన్న వరలరామయ్య గారి చేతుల మీదుగా ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఇటువంటి ఎక్సైజ్ నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగిందేమో కానీ ఎంత ఎక్సైజ్ ఎప్పుడూ జరగడం అంటే ఎంతో గొప్ప సేవ చేయడం వల్ల మీరందరూ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా 2009లో కూడా 9 సీట్లు తెలుగుదేశం గెలిచిందంటే అది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వచ్చింది. మనం అధికారం లేకపోయినా కూడా తెలుగుదేశం ఎప్పుడూ కూడా ఇక్కడ నిజంగా చాలా చక్కగా విజయం సాధిస్తా తెలుగుదేశానికి కరుడు కట్టిన నాయకులు 43 సంవత్సరాల నుంచి మీరందరూ భుజస్కంధాల మీద
మీ ఆస్తులు పోయినా కూడా మీ భుజస్కంధాల మీద ఉండి తెలుగుదేశాన్ని నడిపించారు. మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరినీ కూడా అభినందించాల్సిన విషయం. ఇక చూస్తే రేపు రాబోయే పనుల్లో కూడా ఎన్నో ఐవీఆర్ఎస్, ఎన్నో ఆధునిక పద్ధతుల్లో ఎన్నుకోవడం జరుగుతుంది. నిజంగా ఆఫీసులో చూస్తే చాలా ఎక్సైజ్ జరుగుతుంది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ తరగతులు ఎప్పుడో హైదరాబాద్ లో గండికాట్లో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు పెద్దలందరినీ ఎవరెవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరితో ఇవాళ జిల్లా కమిటీలే కాదు నియోజకవర్గ కమిటీలకు కూడా క్లాసులు చెప్పిస్తా క్రమశిక్షణ ఎట్లా ఉండాలి అని నేర్పించే ఏకైక పార్టీ భారతదేశంలో ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ అని మనందరం గమనించే విధంగా చెప్పుకోవాలి. ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు అసెంబ్లీలో గడిపి ఇవాళ పారిపోయాడు. మళ్ళీ అసెంబ్లీ నుంచి కూడా పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అంటే వచ్చింది ఎందుకంటే ఎక్కడైతే శాసనసభ్యత్వాలు రద్దవుతాయి అని మన స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ హెచ్చరిస్తే ఈ 11 సీట్లలో కూడా మేము గెలవలేము, ఎందుకు ముందు ఈ 11 సీట్లు కూడా కాపాడుకుందామని ఇవాళ అసెంబ్లీకి రావడం జరిగింది. లేకపోతే ఆ సైకో వస్తాడని మనం ఎవరు కూడా అనుకోవాలి. అటువంటి 11 సీట్లు, ఆ 11 సీట్లు నిలబెట్టుకోవడానికి ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు. అది కూడా 11 నిమిషాలు గడిపాడు. తప్పకుండా జగన్ రెడ్డి ఒకటి గుర్తుంచుకో, నీవు నీ నాయకులు వాడే భాష, మా నాయకుడు మాకు తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు వాడే భాషాజాలం చూసి ప్రజలు నిన్ను అసహ్యించుకుంటున్నారు. నీకు మరొక్కసారి చెప్తున్నా, నీ భాష మారకపోతే మా తెలుగు తమ్ముళ్ళు ఒక చిన్న శాంపిల్ రుచి చూపించారు. ఈ శాంపిల్ తర్వాత ఏం జరుగుతుందో మనకే తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యే ఉన్న జగన్ రెడ్డిని అతని అనుచరుల్ని హెచ్చరిస్తున్నాం. అన్నిటికన్నా ఒకటి ఆవేశం ఉంటుంది, కానీ మన అధ్యక్షుడు వారు ఊరుకోరు. మన జరిగిన ఇన్సిడెంట్కి చాలా సీరియస్ అయిపోయారు. కాబట్టి మనం ఆయన చెప్పిన క్రమశిక్షణ బాటలో నడవాలి. మన కోపం ఉంది కదా అంటే ధర్నా చేయండి కానీ రాళ్ళు కానీ ఇటువంటి వేయొద్దు. తప్పకుండా వారు చాలా బాధించారు, చాలా బాధ కలిగింది వారికి. మనం ఆ క్రమశిక్షణను మనం ఆయన వారసులు, మనం ఎవరికి వారసులు అంటే మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారి వారసులు, ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి వారసులుగా చెప్పుకుంటారు. మనం అందరం గర్వపడుతున్నాం. కాబట్టి రేపు లోకేష్ గారి నాయకత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ అదే క్రమశిక్షణతో మనం మెరుగుదాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని మాటలన్న వాళ్ళని ప్రజలు ప్రజాపక్షంలో శిక్షిస్తారు. రేపు ఇదే విధంగా వాళ్ళకుంటే పులివెందులో కూడా ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గెలవలేదని తెలియజేసుకుంటూ ఆ మహనీయుడి జిల్లా, మా మహనీయుడి పేరుతో ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన మీ అందరికీ ప్రధాన కార్యదర్శిగా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాలో పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నందుకు మీరందరి వల్ల, మీ అందరి ఆశీస్సులతో నేను ఇక్కడ ఉన్నాను. నేను భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.